హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిక్దాస్ వ్లాగ్స్. మేమైతే సరదాగా అలాగా పార్క్ వచ్చేసామండి. కాకపోతే మేము పార్క్ వచ్చి చాలా రోజులైంది. మా దక్షు పార్క్కి వెళ్తే ఇంకా రిటర్న్ రానని చెప్పి గోల చేస్తూ ఉంటాడనమాట. చిన్నప్పుడు వాడు ఒక్కడే ఉన్నప్పుడు తీసుకొచ్చినా కూడా అదే సిచ్యువేషన్. ఇంకా గాన్విక్ పుట్టిన తర్వాత అయితే హ్యాండిల్ చేయడం ఇంకా ఇబ్బంది అయిపోయేది నాకు. సో అందుకని పార్క్ అనగానే నాతో పాటు ఎవరైనా ఒకళ్ళు ఉంటే కానీ నేను తీసుకురానమాట. ఎందుకంటే ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేను వాళ్ళని. వాళ్ళ టాంట్రమ్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఈసారి అయితే మా స్వీటీ ఉంది నాతో పాటు. సో అందుకని తీసుకొని వచ్చాను అలాగా. కాకపోతే మాకు ఇక్కడ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అనేది ఎదురైంది. ఫస్ట్ టైం అనమాట దక్షు స్లైడింగ్ చేయడానికి చాలా అంటే చాలా భయపడ్డాడు. ఎందుకో తెలీదు, అంటే మేబీ టచ్ పోయింది అనుకుంటా. అసలు ఏ గేమ్స్ ఆడనని చెప్పి గోల్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఎంతసేపు ట్రై చేశాను, స్లైడ్ చేయనా పర్వాలేదు, ఏం కాదు ఏం కాదు అని చెప్పి. బట్ అసలు కిందకి రాలేదు. ఆఖరికి నేను వాడి కాలు పట్టుకొని కిందకి లాగాల్సి వచ్చిందనమాట. అప్పుడు దాన్ని కిందకి రాలే. అండ్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళరా అంటే మాత్రం స్లైడ్ చేయలేదు. ఇంకా వేరే గేమ్స్ కూడా ఏమీ ఆడడానికి ఇష్టపడలేదు. మరి ఇంటి దగ్గర అయితే పార్క్కి వెళ్దాం మమ్మీ ప్లీజ్ అని చెప్పి గోల చేశాడు. బట్ పార్క్కి తీసుకొస్తే మాత్రం అస్సలు ఆడనే లేదనమాట. సో ఇది నాకు అర్థం కాలేదు, ఏంటి ఏమైంది అని. అంటే రోజు బయటికి తీసుకొని వస్తూ ఉండాలి వీళ్ళకి, మనము ఎప్పుడో ఒకసారి తీసుకొని వస్తే అస్సలు ఆడారండి. సో నేనైతే అది తెలుసుకున్నాను. ఒక్కదాన్నైనా సరే కష్టమైనా సరే వాడిని తీసుకొని రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అందుకే. సో వీడు మాత్రం ఓన్లీ ఇలా హ్యాంగ్ అవ్వడం మాత్రం చేశాడు. చక్కగా నేను ఆల్రెడీ కౌంట్ చేస్తూ ఉన్నానమాట. ఒక 40 కౌంట్స్ వరకు బాగా నించున్నాడండి. అసలు వాడు అంతసేపు నించుంటాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా నించున్నాడు. ఇది మాత్రం నాకు బాగా హ్యాపీ అనిపించింది. సో ఇట్లా ఇంట్లో కూడా సంథింగ్ ఇలా సెటప్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. అండ్ మా చిన్నోడు విషయానికి వస్తే మాత్రం అమ్మ బాబోయ్, అసలు కిందకి దిగాడు, స్లైడ్ చేయడు, ఏమీ చేయడండి. ఆఖరికి మట్టితో ఆడుకోరా, నీకు ఇష్టం వచ్చింది చేయరా పర్వాలేదు, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేపిస్తానులే అన్నా కూడా ఏమీ ఆడలే. అలా ఏడుస్తూనే ఉన్నాడనమాట. మీరే చూడ్దురు కానీ వాడి ఏ రేంజ్లో ఉందో. సో మేము ఇంటికి రిటర్న్ వస్తుంటే మాత్రం మా నైబర్స్ డాగ్ ఎడర్ అయ్యాడనమాట. వాడి పేరు పెప్పర్. మా పక్క అపార్ట్మెంట్లో ఉంటాడు. సో వాడికి మా గాన్విక్ గాడ్ అంటే పిచ్చి. ఎందుకంటే ప్రతిసారి కిందకి వెళ్ళినప్పుడు అసలు వాడిని వదలడనమాట. మా చిన్నోడిని ఎప్పుడు ఇద్దరు తెగ ఆడుకుంటారు. వీడికి డాగ్స్ అంటే పిచ్చి, దక్షుకి చాలా ఇష్టం కానీ భయం అనమాట దగ్గరికి వెళ్ళాలి అంటే. కానీ గాన్విక్కి అదే ఉండవు, వెళ్ళి మొత్తం లాగేస్తాడు. కానీ పెప్పర్ ఎప్పుడు ఏమీ అనడనమాట, చక్కగా ఆడుకుంటాడు వీడితోని. వీళ్ళిద్దరు అయితే చాలా క్యూట్గా అనిపిస్తారు పక్క పక్కన. అసలు ఇద్దరు సేమ్ హైట్, సేమ్ ఏజ్ కూడా చెప్పాలి అంటే. భలే ఆడుకుంటారు చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటాడు. అసలు ఇది ఉండదు. పాపం ఏదో బిస్కెట్ పెట్టడానికి ట్రై చేశాడు కానీ తినలేదనమాట. వాడికి నచ్చలేదు అనుకుంటా చీజ్ బిస్కెట్. సో తినట్లేదు. అయినా కూడా నేను కింద వేసాను కానీ ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వాడే వేస్తాడంట, నేను వేయొద్దంట. ఇంకా చూడాలి మా వాడి గోల. మా చిన్నోడి మెంటాలిటీ ఏంటంటే ప్రతిదీ వాడే చేయాలి. వాడు కాకుండా వాడి ప్లేస్లో ఇంకెవరైనా సరే వాడు అనుకున్నది చేశారా ఇంకా తీసుకోలేడు అనమాట. గోల చేసేస్తాడు. అసలు మా షికార్ అయితే ఇలా ముగిసిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.